హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అదేవిధంగా లైక్ ఏఐ కెరీర్ కోసం కంప్లీట్ గైడ్ అనమాట. లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని చెప్పేసి కంప్లీట్ అయితే చూద్దాం. సో వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? సో మనకి ఏఐ మోడల్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ చాట్ జీపీటీ, జెమినీ, అదేవిధంగా క్లాడ్, మైక్రోసాఫ్ట్ కోపైలట్. సో ఇటువంటి ఏఐ మోడల్స్లో ఏంటి, లైక్ ఇటువంటి ఏఐ మోడల్స్ అనేవి యూస్ చేస్తూనే ఉంటారు అనమాట. లైక్ చాలామంది యూస్ చేస్తూనే ఉంటారు. లైక్ ఎలా వర్క్ అవుతాయి ఇటువంటి ఏఐ మోడల్స్ అనేవి, మనం ఒక ప్రాంప్ట్ ఇస్తాం. సో మన ప్రాంప్ట్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాం అనమాట. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, లైక్ ఇక్కడ ఏంటి, ప్రాంప్ట్ ఇస్తున్నాం, ప్రాంప్ట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, మనం ఎంత బెటర్ ప్రాంప్ట్ అనేది ఇస్తే అంత బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే సింపుల్గా ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ క్లియర్, స్ట్రక్చర్డ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ప్రాంప్ట్ అనేది లైక్ క్లియర్గా, స్ట్రక్చర్డ్గా, ఎఫెక్టివ్గా ఇచ్చే ప్రాసెస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సింపుల్గా ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ క్లియర్, స్ట్రక్చర్డ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం వల్ల, లైక్ బెటర్ ప్రాంప్ట్స్ అనేది ఇవ్వడం వల్ల మనకేంటి, లైక్ యాక్యురేట్గా యూస్ఫుల్ రెస్పాన్సెస్ అనేవి వస్తాయి ఏఐ మోడల్స్ నుంచి. లైక్ చాట్ జీపీటీ కానివచ్చు, జెమినై, అదేవిధంగా క్లాడ్, మైక్రోసాఫ్ట్ కోపైలట్. సో ఇటువంటి ఏఐ మోడల్స్లో లైక్ మనం ప్రాంప్ట్ ఇస్తాం, ప్రాంప్ట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఎంత బెటర్ ప్రాంప్ట్ అనేది ఇస్తే అంత బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఏ వెల్ రిటర్న్ ప్రాంప్ట్ హెల్ప్స్. సో వెల్ రిటర్న్ ప్రాంప్ట్ ఏం చేస్తుంది, లైక్ ఏఐకి హెల్ప్ చేస్తుంది టు అండర్స్టాండ్ అవర్ గోల్. సో అండర్స్టాండ్ యువర్ గోల్ అనమాట. గోల్ అండర్స్టాండ్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. అదేవిధంగా బెటర్ రెస్పాన్సెస్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. లైక్ వెల్ రిటర్న్ ప్రాంప్ట్ ద్వారా ఏంటి, మనకి బెటర్ రెస్పాన్సెస్ అనేవి వస్తాయి. అదేవిధంగా రెడ్యూస్ మిస్టేక్స్ అండ్ సేవ్ టైం. సో టైం అనేది సేవ్ అవుతుంది, మిస్టేక్స్ కూడా రెడ్యూస్ అవుతాయి, బెటర్ రెస్పాన్సెస్ అనేవి వస్తాయి అనమాట. ద క్వాలిటీ ఆఫ్ ద ఏఐస్ అవుట్పుట్ ఆఫెన్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రాంప్ట్ యూ ప్రొవైడ్. సో ఆబ్వియస్గా మా ప్రాంప్ట్ అనేది ఎంత క్వాలిటీగా ఇస్తే లైక్ ఏఐ అనేది అంత క్వాలిటీగా అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఉంది మనకి సింపుల్గా, వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్, రిఫైనింగ్ అండ్ ఆప్టిమైజింగ్ ఇన్పుట్స్. సో లైక్ ప్రాంప్ట్స్, ఎఫెక్టివ్గా ప్రాంప్ట్స్ అనేది క్రియేట్ చేయడం టు గైడ్ ఎన్ ఏఐ మోడల్ టువర్డ్ జనరేటింగ్ యాక్యురేట్ అండ్ డిజైర్డ్ అవుట్పుట్స్. సో మనం ఎఫెక్టివ్గా ప్రాంప్ట్స్ అనేవి ఇస్తాం, లైక్ ప్రాంప్ట్స్ని డిజైన్ చేస్తాం, ఆప్టిమైజ్ చేస్తాం. సో ఆ ప్రాంప్ట్స్ బేస్ చేసుకుని ఏం చేస్తుంది, లైక్ యాక్యురేట్ అవుట్పుట్స్ అనేవి ఇస్తాయి. సో ఎంత క్వాలిటీగా మనం ప్రాంప్ట్ అనేది ఇస్తే లైక్ అంత బెస్ట్ రిజల్ట్స్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ కోర్ స్కిల్స్ వచ్చేసి లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, క్లియర్ కమ్యూనికేషన్ అనమాట. సో ప్రాంప్ట్స్లో ఏంటి, క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. అదేవిధంగా కాంటెక్స్ట్ సెట్టింగ్ కానివచ్చు, ఇటరేషన్, కాన్స్ట్రైంట్ డెఫినేషన్, అవుట్పుట్ ఫార్మాట్. సో ఇటువంటి నీట్గా మెన్షన్ చేయాలన్నమాట ప్రాంప్ట్లో. సో క్లియర్గా కమ్యూనికేషన్ ఉండాలి, కాంటెక్స్ట్ సెట్టింగ్ కానివచ్చు, ఇటరేషన్ అండ్ కాన్స్ట్రైంట్ డిఫైన్ చేయడం కానివచ్చు, అవుట్పుట్ ఫార్మాటింగ్. సో వై ఇట్ మ్యాటర్స్ అని చెప్పేసి చూస్తే, సో ఈ విధంగా లైక్ ప్రాంప్ట్స్ అనేవి ఎఫెక్టివ్గా ఇవ్వడం వల్ల, లైక్ రిఫైన్ చేయడం, డిజైన్ చేయడం, ఆప్టిమైజ్ చేయడం వల్ల అక్యూరసీ, మనకు వచ్చే అవుట్పుట్లో ఏంటి, ఇంప్రూవ్డ్ అక్యూరసీ. సో అక్యూరసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కంట్రోల్ ఓవర్ టోన్ ఆర్ స్టైల్, అదేవిధంగా క్రియేటివ్ జనరేషన్, సాల్వింగ్ కాంప్లెక్స్ టాస్క్స్. ఇక్కడ ఏ కెరీర్ పాత్ చూసుకుంటే లైక్ ప్రాంప్ట్ ఇంజనీర్ అని చెప్పేసి, సో ఇటువంటి రోల్స్ అనేవి ఉంటాయి. ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ స్పెషలిస్ట్, అదేవిధంగా కన్వర్జేషనల్ డిజైనర్ కానివచ్చు, ఎల్ఎల్ఎం అప్లికేషన్ డెవలపర్. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో స్కిల్స్ యూ నీడ్ టు లెర్న్. సో ఎటువంటి స్కిల్స్ అనేది నేర్చుకోవాలి అని చెప్పేసి చూస్తే, బికమ్ బెటర్ అట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో టు రైట్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్, ఫోకస్ ఆన్ లెర్నింగ్. సో ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ అనేది రాయాలంటే సో ఇటువంటి వాటి మీద అయితే ఫోకస్ చేయాలన్నమాట. హౌ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వర్క్. సో ఫస్ట్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి ఎల్ఎల్ఎంస్ అనేవి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకోవాలి. సో తర్వాత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ప్రాంప్ట్ అనేది క్లియర్గా మనకి ఎటువంటి అవుట్పుట్ అనేది కావాలి అని చెప్పేసి క్లియర్గా కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. సో క్లియర్ అండ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాయాలి, లైక్ ప్రాంప్ట్ లాగా. సో ప్రొవైడింగ్ కాంటెక్స్ట్ అండ్ ఎగ్జాంపుల్స్. సో కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా మనకి ఇంకా లైక్ ఇంప్రూవ్ యాక్యురసీతో అవుట్పుట్ అనేది వస్తుంది. సో బ్రేకింగ్ కాంప్లెక్స్ టాస్క్స్ ఇంటూ స్మాలర్ ప్రాంప్ట్స్ అనమాట. సో కాంప్లెక్స్ టాస్క్ని లైక్ స్మాలర్ ప్రాంప్ట్స్ లాగా బ్రేక్ చేసి ఇవ్వడం కావచ్చు. అండ్ టెస్టింగ్ అండ్ రిఫైనింగ్ ప్రాంప్ట్స్ని టెస్ట్ చేయడం, రిఫైన్ చేయడం, అదేవిధంగా ఏఐ లిమిటేషన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం కావచ్చు. సో వీటన్నిటి మీద లైక్ ఫోకస్ చేయడం ద్వారా లైక్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ అనేవి ఇవ్వగలం. సో గుడ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్
don't just ask questions, they design prompts that consistently produce reliable results. సో గుడ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే లైక్ జస్ట్ క్వశ్చన్స్ అడగరు అనమాట, లైక్ నార్మల్గా లైక్ ర్యాండమ్గా ప్రాంప్ట్స్ అనేవి ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు, లైక్ ది డిజైన్ ప్రాంప్ట్స్. సో దానివల్ల కన్సిస్టెంట్గా రిలయబుల్ రిజల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు అనమాట ఏఐ మోడల్స్. సో వేర్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్? సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అని చెప్పేసి చూస్తే ఇక్కడ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్డ్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ లైక్ ఏఐ చాట్ బోట్స్లో కానివచ్చు, అదేవిధంగా కంటెంట్ క్రియేషన్, సో కంటెంట్ క్రియేషన్కి కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో, అదేవిధంగా మార్కెటింగ్ అండ్ కాపీ రైటింగ్, కస్టమర్ సపోర్ట్, ఎడ్యుకేషన్ కానివచ్చు, ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్. సో ఇటువంటి మెనీ ఇండస్ట్రీస్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది లైక్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో ఇటువంటి ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ప్రొఫెషనల్స్ కంబైన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ విత్ దేర్ డొమైన్ నాలెడ్జ్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైక్ వాళ్ళ డొమైన్ నాలెడ్జ్తో అయితే కంబైన్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ప్రొఫెషనల్స్ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ అండ్ బిల్డ్ ఏఐ పవర్డ్ సొల్యూషన్స్. ఏఐ పవర్డ్ సొల్యూషన్ బిల్డ్ చేయడానికి, లైక్ ప్రొడక్టివ్గా వర్క్ చేయడానికి, సో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి. సో ఇక ఫైనల్గా లైక్ రోడ్ మ్యాప్ ఫర్ అన్ ఏఐ కెరీర్ అని చెప్పేసి చూస్తే, సో లర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్టెప్ బై స్టెప్. సో స్టెప్ బై స్టెప్ అయితే లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. లైక్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ జనరేటివ్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎమ్స్. సో జెన్ఏఐ అంటే ఏంటి, ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అవి అని చెప్పేసి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట జనరేటివ్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎమ్స్. అదేవిధంగా ప్రాక్టీస్ రైటింగ్ ప్రాంప్ట్స్ ఫర్ డిఫరెంట్ టాస్క్స్. సో డిఫరెంట్ టాస్క్స్కి లైక్ ప్రాంప్ట్స్ని ఎలా ఎఫెక్టివ్గా రాయాలి అని చెప్పేసి లైక్ ప్రాంప్ట్స్ని స్ట్రక్చర్ చేయడం కానివచ్చు. సో అదంతా కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎఫెక్టివ్గా ప్రాంప్ట్స్ రాయడం ప్రాక్టీస్ చేయాలి ఫర్ డిఫరెంట్ టాస్క్స్. సో లర్న్ ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ అండ్ కోపైలట్. సో ఇటువంటి టూల్స్ అనేవి లైక్ ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. సో ఇటువంటి టూల్స్ లైక్ ప్రాంప్ట్స్ ఇవ్వడం కానివచ్చు, సో ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి, సో ఇటువంటి ఏఐ టూల్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయాలి. అదేవిధంగా బిల్డ్ ఏఐ పవర్డ్ ప్రాజెక్ట్స్ యూజింగ్ లైక్ ఏపీఐస్ అండ్ ఆటోమేషన్ టూల్స్. సో ఏపీఐస్ అండ్ ఆటోమేషన్ టూల్స్ అనేవి యూజ్ చేసి లైక్ ఏఐ పవర్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం కానివచ్చు. అదేవిధంగా డాక్యుమెంట్ యువర్ వర్క్ ఆన్ గిట్ హబ్ ఆర్ యా పోర్ట్ఫోలియో. సో గిట్ హబ్ కూడా నేర్చుకోవాలన్నమాట. లైక్ గిట్ హబ్లో మన ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం కానివచ్చు. సో క్లియర్గా లైక్ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానివచ్చు. సో గిట్ హబ్లో అప్లోడ్ చేయడం వల్ల లైక్ పోర్ట్ఫోలియో కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో కీప్ లెర్నింగ్ బికాస్ ఏఐ మోడల్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎవాల్వ్ ర్యాపిడ్లీ. సో ఈ టెక్నాలజీ అనేది లైక్ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా లైక్ కీప్ లెర్నింగ్ బికాస్ ఏఐ మోడల్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎవాల్వ్ ర్యాపిడ్లీ. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట.
సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.